తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం కాంగ్రెస్ పార్టీ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పారు. విద్యుత్ బిల్లులో ప్రతి నెల అధిక ఛార్జీలు వస్తున్నాయని అన్నారు. అధిక వసూళ్లు ఎందుకు చేస్తున్నారని సంబంధించిన శాఖ వారిని అడిగితే 2023లో బొగ్గు కొన్నప్పుడు విద్యుత్ తక్కువ ఇచ్చారు, ఇప్పుడు ఆ బొగ్గుకు రుసుము పెండింగ్ ఉందని ఛార్జెస్ రూపంలో వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ ఛార్జెస్ గత సంవత్సరం 2024 నుండి 2026 వరకు వసూలు చేస్తామని సంబంధిత శాఖ వారు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ సమస్యని ప్రభుత్వం వారు తక్షణమే చొరవ తీసుకుని పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డీసీపీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా కోరారు. ఈ సబ్ చార్జెస్ మాకు తెలియదు ఎందుకు వస్తున్నది, ప్రభుత్వం వసూలు చేసుకోమనింది అని చెప్పినారు. సరే, వాళ్ళ పై ఆఫీసర్లు మీరు అడిగితే ఏదో ఇది బొగ్గు కొన్నారు, గత ప్రభుత్వంలో బొగ్గు కొన్నారు, ఆ బొగ్గుకి అప్పు పడిన దానివల్ల ఈ ప్రజల దగ్గర నుంచి మేము వసూలు చేసుకుంటున్నాము సబ్ చార్జెస్లు. ఎప్పుడో 2023లో కరెంట్ బిల్లులు ప్రతి ఒక్కరు కట్టేసి ఉంటారు, ఆ బిల్లులు కంప్లీట్ అయిపోయింటాయి. మళ్ళీ సబ్ చార్జెస్ వేసి 2020 సంవత్సరం సబ్ చార్జెస్ అని చెప్పి వేసి ప్రజలు దీనికి వసూలు చేసుకోవడం సబబైన పద్ధతి కాదు కుటుంబ ప్రభుత్వానికి. సరే, తీసుకుంటున్నారు, ఎంత అవుతుంది ఒక నెలకి ఎంత అంటే, ఒక రాష్ట్రంలో 2 కోట్ల సర్వీసులు ఉంటే 2 కోట్ల సర్వీసులకి 100 రూపాయలు ఇంటూ లెక్కేస్తే 2000 కోట్లు అవుతుంది. అట్ట సంవత్సరానికి లెక్కేస్తే 24,000 కోట్లు అవుతుంది. 24,000 కోట్లు ప్రజల డబ్బులు ప్రభుత్వాలు తీసుకోవడం తప్పు కదా, ప్రజలకి మోసపూరితంగా చేయడం తప్పు కదా. ప్రజలకు అన్నీ ఇస్తున్నామని చెప్పి ఈ విధంగా మళ్ళా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకోవడం చాలా తప్పుది, చాలా తప్పైన పద్ధతి. ఈ కుటుంబ ప్రభుత్వం ఇంకైనా ఈ సబ్ ఛార్జెస్ తీసుకోకుండా నిలిపివేయాలని కుటుంబ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, విన్నపించుకుంటున్నాము. జై కాంగ్రెస్.